దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీ విశ్వాసాన్ని పంచుకో. దేవుని బిడ్డలారా, తన విశ్వాసాన్ని పంచుకొని క్రీస్తు వద్దకు మరొకరిని తెచ్చిన యేసు మొదటి శిష్యుడే అంద్రెయ. అతడు ఎవరిని తీసుకువచ్చాడో మనం గమనిస్తే, ఒక గొప్ప యేసు క్రీస్తు అపోస్తలునిగా మారిన పేతురును. అతడు పెంతెకొస్తు నాడు ప్రసంగించి 3,000 మంది తిరిగి జన్మించడాన్ని చూచాడు. దేవాలయం వద్ద అతడు కుంటివాణ్ణి స్వస్థపరిచాడు. ఫలితంగా 5,000 మంది తిరిగి జన్మించారు. అతడు మరణించిన దోర్కాను లేపి అన్యులకు క్రైస్తవ్యాన్ని పరిచయం చేశాడు. అతడు శతాబ్దాల తరబడిగా మిలియన్ల ప్రజలకు పరిచర్య చేసిన 2 పరిశుద్ధ పుస్తకాలను రాశాడు. ప్రియులారా, మిలియన్ల మందిని పేతురు ఎలా ముట్టాడో, దీనంతటికీ అంద్రెయ ఎలా బాధ్యుడో మనము ఆలోచించాలి. అంద్రెయ చేసే కార్యాల కంటే పేతురు చేసిన కార్యాలు లేఖనములో ఎక్కువగా నమోదు చేయబడ్డాయి. అయినా అంద్రెయ లేకుంటే పేతురు యేసును తెలుసుకునేవాడు కాదు. దేవుని దృష్టిలో అంద్రెయ చేసిన పని పేతురు చేసిన కార్యాల వలె అంతగా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, పేతురును యేసుకు పరిచయం చేసిన వ్యక్తిగా పేతురు చేసిన సకల కార్యాలన్నిటిలో అంద్రెయకు భాగం ఉంది. కాబట్టి ప్రభువు నుండి బహుమానములను పొందుకునే రోజున పేతురు పొందుకునే ప్రతి బహుమానాన్ని అంద్రెయ పంచుకుంటాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, పేతురు లోకాన్ని కుదిపినట్లుగా నీవు ఈ లోకాన్ని కుదపలేకపోవచ్చు. కానీ అంద్రెయ వలె నీ విశ్వాసాన్ని గురించి ఇతరులతో పంచుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. యేసు వద్దకు నీవు నడిపించే వ్యక్తి మరొక పేతురు అవుతాడేమో, ఎవరికి తెలుసు? కనుక మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుందాం. ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించే సాధనాలుగా ప్రభు నిమిత్తమై వాడబడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దైవానికి స్తోత్రాలు నాయన. దిన దీవెనల చేత నింపండి నాయన. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సమాజంలో మేము విశ్వాసం కలిగిన వారమై మా విశ్వాసాన్ని అనేక మందికి పంచుకొనుట ద్వారా
అనేక మందిని తండ్రి నీ యొద్దకు నడిపించేవారుగా మరింత బలముగా మమ్మల్ని వాడుకొనుమని దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.